మిత్రమా, ప్రకృతిలో పంచభూతాలు మంచివారికి ఉపయోగపడతాయి, చెడ్డవాడికి కూడా ఉపయోగపడతాయి. కానీ చరిత్రలో కీర్తిని మూటగట్టుకునేది మంచివాడు మాత్రమే మిత్రమా. బంగారం పైన ఎన్ని దెబ్బలు వేసినా అది హారమవుతుందే తప్ప బూడిద కాదు కదా. అలాగే ప్రతి ఒక్కరూ మనోనిగ్రహంతో కూడిన ఒక నమ్మకం, పట్టుదల, సహనం, దైవం మీద విశ్వాసం, ఈ ఓర్పు వహిస్తూ వస్తే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది మిత్రమా, కాదంటారా? కాబట్టి ఎటువంటి సమయంలో కూడా నీలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఎవరికో బానిసలా కాకుండా నీకు నువ్వే యజమానిలా పనిచేయు. నిర్విరామంగా పనిచేయు, బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను ఏదో ఒక రోజు యజమానిని చేస్తుంది. మిత్రమా, ఒక్క విషయాన్ని చెప్తాను, ఆలోచించు. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అదే మనిషి గెలవడానికి ఒకే ఒక్క కారణం, అదే శ్రమించడం. అదే వేదమంత్రం కూడా. స్త్రీ అనే ఒక అక్షరం కోసం ప్రేమ అనే 2 అక్షరాలను నమ్ముకొని, భవిత అనే 3 అక్షరాలను వదులుకొని, జీవితం అనే 4 అక్షరాలు నాశనం చేసుకోవద్దు మిత్రమా. ఎందుకంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ఎందుకంటే అది మంచైనా చెడైనా సరే తప్పకుండా వస్తుంది మిత్రమా. ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చేయాలి, లేకపోతే పతనం తప్పదు. ఓటమంటే ఆ పనిని అంతటితో ఆపివేయమని అర్థం కాదు మిత్రమా. ఆ పనిని మరింత పట్టుదలతో, మరింత నేర్పుతో విజయవంతం చేయమని దానర్థం. మిత్రమా, ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. ఒకరిపై ఆధారపడి వారి కోసం ఎదురు చూసే కంటే మన పని మనమే చేసుకుంటే అది వెంటనే జరుగుతుంది, సక్రమంగా పూర్తవుతుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడడం కంటే ఎవరి పని వారే చేసుకోవడానికి ప్రయత్నించాలి మిత్రమా. పనిని కష్టపడుతున్నట్టుగా చేస్తున్నట్లుగా గాక ఇష్టపడినట్లు చేస్తేనే అప్పుడు ఎంత పెద్ద పనైనా సరే శ్రమ అనిపించదు. నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి గురించి కలలు కంటూ ఈ రోజును ఆనందించు మిత్రమా. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని అస్సలు వ్యర్థం చేసుకోకో. ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారందరినీ నీ దినచర్య నుంచి తొలగించు మిత్రమా. కానీ రాజీ మాత్రం బ్రతకొద్దు. మనలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే 3 మనుషులు కలిసి పొందికగా 5 నిమిషాలు పనిచేయలేరు. ప్రతి వ్యక్తి మరో వ్యక్తిపైన పెత్తనం కోసం పాకులాడుతూ ఉంటాడు. అందువల్లే మొత్తం పని వ్యవస్థ చెడిపోతున్నాయి మిత్రమా. ఉన్నవాడిని ఎన్ని మేడలున్నా చాలదు, ఎంత బంగారమున్నా తృప్తి చాలదు, అలాగే ఎంత ఆదాయం వస్తున్నా సరిపోదు. వారెవరికో ఎంత ఉంది కనుక తనకు రావట్లేదన్న బాధతో, అశాంతితో తను సంతోషంగా ఉండలేకున్నాడు. మిత్రమా, పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు. అందుకే సాహసించి ఒక్కొక్క అడుగు పైకి నడిస్తేనే శిఖరాగ్రం అంచుకు చేరుకుంటావు మిత్రమా. కాబట్టి కష్టాలన్నీ ఒక్కొక్కటిగా ఎదురెదుకుంటూ పోతేనే నీ గమ్యం చేరుకుని విజయాలను సాధిస్తావని గుర్తుంచుకో మిత్రమా. అడ్డంకులు వచ్చేని కృంగిపోతే అపజయం కలుగుతుంది. వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం తప్పకుండా నీకే వర్తిస్తుంది. ఉన్న స్థితితో నువ్వు సంతోషంగా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎలా మారినా సంతోషంగా ఉండలేవు మిత్రమా. ఉన్నంతలోనే ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల యొక్క కష్టాలను, తమ కష్టాలని పంచుకున్నప్పుడే పరిపూర్ణ ఆనందం దక్కుతుంది మిత్రమా. సంతోషం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే, అది ఎక్కడి నుంచో రాదు. అర్థమైందనుకుంటా మిత్రమా. అర్థం అనేది మన ముఖ కవలికలను చూపిస్తుంది. లోకం మన ప్రవర్తనకు ప్రతిఫలం అందిస్తుంది. ముందు మీరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకున్నాక ఆగకుండా పరిగెత్తండి మిత్రమా. అప్పుడే దారిలో మీరు కింద పడిపోవచ్చు, ఊపిరి అందకపోవచ్చు, కాళ్ళు నొప్పి పుట్టవచ్చు. కానీ పరుగు మాత్రం ఆపకండి. ఖచ్చితంగా ఏదో ఒక చోటుకి చేరుతారు. అంతేకాని మీరు మొదలు పెట్టకముందే పడిపోతామంటే ఎలా?
ఎవరైనా నవ్వితే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఉన్న చోటే ఎప్పుడు కూడా ఉండిపోతావు మిత్రమా. మీ మాట తీరే మీకు మిత్రులను శత్రువును కూడా సంపాదించి పెడుతుంది. అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మన నాలుక కత్తి కాకపోయినా దానికి కోసే శక్తి మాత్రం ఉందని మర్చిపోకండి మిత్రమా. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, అలా అని కొండ గొప్పది కాదనగలమా? అలాగే గజరాజును చూసి కుక్కలు అంటే గ్రామసింహాలు చెలరేగినంత మాత్రాన గజరాజు విశిష్టత తరిగిపోతుందా? అవునా మిత్రమా, ఆలోచించు నువ్వే. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం, సామాన్యుల్లా ప్రవర్తించడం మీ జీవితానికి గొప్ప శోభనిస్తుంది. ఎవరో ఏదో అన్నారని కృంగిపోకండి. అలా అని అవకాశం ఎదుటి వారికి ఇవ్వకుండా ఉండేలా ప్రవర్తించండి మిత్రమా. ఎదిగే కొద్దీ ఒదిగిపోండి. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చుగా ఎదుగుతాడు. ఈ జీవిత సత్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఏదైనా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఆవేశపడకుండా కాస్త మౌనం వహించి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మౌనంలోనే దేవుణ్ణి మనం దర్శించవచ్చు. ఆ మౌనంలోనే మనలోని దైవత్వాన్ని మేలుకుంటుంది మిత్రమా. అది మనలో ప్రేమ భావనను కలిగిస్తుంది. ఆ ప్రేమ భావనతో మనము ఆలోచిస్తే తప్పకుండా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. మిత్రమా, నిన్ను నువ్వు అనుకున్నది జరగలేదని ఆలోచించవద్దు. కొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు మిత్రమా. ఎన్నో అద్భుతాలని సాధించవచ్చు. నిన్ను నువ్వు ఎవ్వరితో కూడా పోల్చుకోకు. నువ్వు ఎవ్వరితో కూడా పోటీ పడకు. నీకంటూ ఒక చెరగని ఒక ముద్ర ఉంది. అదే నీ ఆత్మబలం. దాంతో ముందడుగు వెయ్యు. నీకు విజయం తథ్యమవుతుంది మిత్రమా. ఆడవారికి భూమాతకు ఉన్నంత సహనం ఉంటుంది అంటారు. కానీ కొందరు స్త్రీలు సహనం కోల్పోయి తమ జీవితాన్ని నవ్వులపాలు చేసుకుంటారు. అలాగే మగవాడు సమాజంలో గౌరవించబడాలంటే ఎంతో వినయంగా ఉండాలి మిత్రమా. కాబట్టి సహనం లేని ఆడది, వినయం లేని మగాడు ప్రాణమున్న ప్రాణం లేని జీవోత్సవంతో సమానం మిత్రమా. కాదంటారా? తెలిసి చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది మిత్రమా. తెలియక చేసే తప్పును క్షమించకపోవడం తప్పు. తెలిసి చేసే తప్పుని క్షమించడం ఇంకా చాలా చాలా పెద్ద తప్పు మిత్రమా. కురిసే ప్రతి చినుకు ముత్యపు చిప్పను చేరుకోవాలనుకుంటుంది. అనుకున్నది జరగవచ్చు. కొన్ని మన చేతుల్లో ఉండవు మిత్రమా. కానీ ప్రతి క్షణంలో ఆనందాన్ని నింపుకునే శక్తి, సంతృప్తిని పొందగలిగే అవకాశం మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి. అలా పొందగలగాలంటే జీవితంలో కష్టమైన సుఖమైన ఆహ్వానించగలగాలి మిత్రమా. నూతన మార్గాలను నాంది పలకాలి. అదే గెలుపునకు తొలిమిట్టు. ఇది తెలుసుకుని పాటించిన వారే విజేతలుగా మిగులుతారు. పనికిరాని మనిషి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు మిత్రమా. కొందరిలో తెలివితేటలు తక్కువగా ఉండవచ్చు, కానీ వారు కూడా శ్రమతో గొప్పవారు కాగలరు. కొందరిలో తెలివితేటలు ఎక్కువగా ఉండవచ్చు, కానీ వీరు బద్ధకానికి లోనైతే జీవితంలో ఏది కూడా సాధించలేరు. కాబట్టి పుస్తకాన్ని చూసి వదిలేయకుండా దాన్ని చదివి విషయ అవగాహన ఏర్పరచుకున్నట్టే మీరు ఎప్పుడు కూడా మనుషుల స్వభావాలను కూడా చదివి అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటే ఇంకా మీ జీవితం కొత్త కొత్త పాఠాలు నేర్పిస్తుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. నిన్ను ప్రేమించినట్టు నటించే అమ్మాయి నీ నుంచి బహుమతులు కోరుకుంటుంది. కానీ నిన్ను నిజంగా ప్రేమించే అమ్మాయి నీకే బహుమతులు ఇస్తుంది. అవునా మిత్రమా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.